అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడంపల్లి సదర్మట్టిని వదలడం జరిగింది. మరి రైతులందరూ కూడా మీ యొక్క వరి నాట్లను త్వరగా వేసుకొని మరి వచ్చే ఎండాకాలంలో కూడా తొందరగా నాటు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కెనాల్ ద్వారా దగ్గర 20,000 ఎకరాలకు మరి సాగునీరు అందిస్తున్నాం. దాంతోపాటు దీనికి సంబంధించిన ఏవైతే రిపేర్లు ఉండను కెనాల్ రిపేర్లన్నీ కూడా డబ్బులు రిలీజ్ చేసి ఆ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా సదర్మెట్ బ్యారేజ్ కూడా పూర్తి కావడం అనేది జరిగింది. ఈసారి కంపల్సరీ వర్షాలు తగ్గిన తర్వాత మరి నెక్స్ట్ ఎండాకాలంకి పంటలు పండించాలంటే అక్కడి నుంచి కూడా మనకు వాటర్ రావాలి. పోయినసారి ఆ యొక్క సదర్మెట్ బ్యారేజ్ని ఇనాగ్రల్ చేద్దాం అనుకున్నాం, కానీ అనివార్య కారణంలో దాన్ని పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. మరి రైతులందరికీ ఇదొక శుభవార్త. ఎందుకంటే ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పీ నుంచి మనకి ఇక్కడ వరకు వాటర్ రావాల్సి ఉండే, కానీ ఇప్పుడు మనకు దగ్గరలో ఏదైతే సదర్మెట్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టారో మరి పుష్కలంగా వాటర్ వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంతోపాటు మనం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైతే కెనాల్ అని అనుకున్నామో మరి గోదావరిలోనే ఎక్కడైతే రైట్ సైడ్ వాటర్ వెళ్తుందో అక్కడక్కడ కూడా మొత్తం వాల్స్ కట్టాలని ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. కాబట్టి అట్లా వాల్స్ కట్టడం వల్ల మనం ఏదైతే అక్కడి నుంచి అటు వాటర్ కూడా డైరెక్ట్గా మేడంపల్లికి రావడం, మరి సాగునీరుకు ఎలాంటి దోక లేకుండా మరి పూర్తి స్థాయిలో పంటలు పండించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ యొక్క నీటి పొదుపు అనేది చాలా ముఖ్యం. చాలా మంది నీరంటేనే మనం వర్షాలు పడుతున్నాయి కదా, వస్తుంది కదా అని అనుకుంటాం, కానీ ఆ వర్షం వచ్చిన నీళ్ళని ఒడిసి పట్టాలని బాధ్యత మన మీద ఉంది. చాలా మంది నెగ్లిజెన్స్ తోటి వాటర్ని చాలా వృధా చేయడం, అదేవిధంగా ఎండాకాలంలో వచ్చేటరికి తాగునీరుకి ఇబ్బంది కలగడం. కాబట్టి నేను ఏమంటున్నాను, రైతులందరినీ కూడా మీరు పొదుపు కావాలండి, తొందరగా వరి నాట్లు వేయడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా రేపటి రోజు కూడా మనం తొందరగానే మరి మిగతా ఎండాకాలంలో వేసేటట్టు ఏదైతే పంట ఉంటుందో దాన్ని కూడా తొందరగా వేస్తే ఎండాకాలంలో తాగునీరు కూడా అదేవిధంగా మీ వ్యవసాయ పరంగా కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.